దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఈ దారుణ ఘటన దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు మరోసారి ఉగ్రవాద ఛాయలను కళ్లకు కట్టింది. ఈ ఘటన సరిగ్గా సాయంత్రం 7 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఒక హుండా i20 కారులో భయంకరమైన పేలుడు సంభవించింది. ఇది సాధారణ పేలుడు కాదు. దీని తీవ్రత ఎంత ఉందంటే కారుతో పాటు సమీపంలో ఉన్న ఆటోలు, ఈ-రిక్షాలు, ఇతర వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 10 మందికి పైగా అమాయక ప్రజలు మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఈ పేలుడు ఉగ్రకుట్రగా అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ మరియు ఫ్యూయల్ ఆయిల్ ఉపయోగించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దర్యాప్తులో భాగంగా కారు యజమాని నదీం ఖాన్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. CCTV ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తిని కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో దేశ రాజధానితో సహా ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది కేవలం ప్రమాదమా లేక ఉగ్రవాది దాడా? కింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. మా ఈ వీడియోస్ మీ వరకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.